టీడీపీ నాయకులపై అసత్య ఆరోపణ చేస్తూ బురద జల్లడమే వైసీపీ నాయకుల పనిగా మారిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో మాట్లాడుతూ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి గుడి మఠం చేతుల్లో ఉందని, దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. గతంలో ఎండోమెంట్లో ఉన్న కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మఠంలోకి మార్చేశారు. ఎలాంటి టెండర్ వేయాలన్నా మఠం వారి ఆధ్వర్యంలోనే జరుగుతుందన్నారు. ఇందులో తాము ఏదో నేరాలు ఘోరాలు చేసినట్లు ఓ పత్రిక, టీవీ ఛానల్లో ఇష్టారాజ్యంగా రాస్తారని తెలిపారు. టెంకాయల టెండర్లలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రధాన అనుచరులు కూడా పాల్గొన్నారన్నారు. అలాగే జుట్టుకు సంబంధించిన టెండర్లో కూడా గొడిగెనూరుకు చెందిన మహిళ ఎన్నో ఏళ్లుగా పాల్గొంటుందన్నారు. ఈమె వైసీపీ ప్రభుత్వంలో కూడా టెండర్లో పాల్గొందన్నారు. గతంలో గంగుల కుటుంబీకులే సర్పంచులుగా ఉన్నారన్నారు. టోల్గేట్ విషయంలో రేట్లు పెంచింది గంగుల అనుచర సర్పంచ్ కాదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కిరాణా షాపులో నాటుసారా అమ్ముతున్నారని, అసత్య ప్రచారం చేస్తున్నారని, ఎక్కడైనా నాటుసారా అమ్మినా విక్రయించినా పీడీ యాక్ట్ పెట్టామని పోలీసు అధికారులను కోరామన్నారు. అహోబిలంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా లాంచీలు కట్టారని, తెలుగు గంగ, కేసీ కాలువ భూమాలు ఆక్రమించుకున్నది వైసీపీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. జరిగింది. ఒకటి వచ్చేసి పెనుకొండ వెంకట రమణ, రెండోది విష్ణువర్ధన్ రెడ్డి. ఈ పెనుకొండ వెంకట రమణ ఎవరు అంటే, ఈ పెనుకొండ వెంకట రమణ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి. గంగుల నానితోటి చాలా దగ్గరగా ట్రావెల్ చేసే వ్యక్తి. ఇతను కూడా టెండర్లో పార్టిసిపేట్ చేసినాడు. మరి మేము భయభ్రాంతులకు గురి చేస్తే మీ వైసీపీ వాళ్ళు ఎట్లా దాంట్లోకి ఎంటర్ అయినారు? మాకు అనుసైకల్లోనే అన్ని జరుగుతుందంటే ఏ విధంగా ఈయన పార్టిసిపేట్ చేయగలిగినారు? ఒకటి. రెండు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన టెండర్, బాక్స్ టెండర్, ఇది కూడా ఓపెన్ టెండర్లు కాదు, బాక్స్ టెండర్. బాక్స్ టెండర్లో వైసీపీ నాయకులకి రాలేదంట, వేరే వ్యక్తులకు వచ్చిందని చెప్పి వీళ్ళ బాధంతా, సాక్షి బాధంతా. వైసీపీ వాళ్ళకి వస్తేనే కరెక్ట్గా జరిగినట్టు, లేకపోతే ఏదో దౌర్జన్యం జరిగినట్టు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాయడం జరిగింది సాక్షిలో. దీనికి ఏమని సమాధానం చెప్తారు? ఈ 15 సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఎవరు ఉండింది? ఇప్పుడు కూడా సర్పంచ్, అహోబిలంలో సర్పంచ్ ఎవరు? గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో హయాంలో గవర్నమెంట్ కింద ఉన్నప్పుడు కూడా అహోబిలం టెంపుల్ అప్పుడు ఎవరు హయాంలో జరిగింది? వైసీపీ ప్రభుత్వం. ఈమె వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా టెండర్లు పాడింది. అంటే అప్పుడు వైసీపీ వాళ్ళకి ఇచ్చినట్టుంది, మాకు కూడా ఇచ్చారని చెప్పి వాళ్ళు పొరపాటు పడినట్టున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి టెండర్లు పిలిచారు జుట్టుకి సంబంధించి. దాంట్లో మళ్ళీ మా వాళ్ళు ఏదో జుట్టు తీసుకొని బయట అమ్ముకొని ఏదో పిచ్చిరాకలు రాస్తారు. గత 15 సంవత్సరాల నుంచి నేను అధికారంలో ఉండింది, ఇప్పుడు కాకుండా మంత్రిగా ఉండింది 2 సంవత్సరాలే. దానికన్నా ముందు ఎవరు ఉండింది? గంగుల కుటుంబం కాదా అధికారంలో ఉండింది? గంగుల కుటుంబం సంబంధించిన వాళ్ళ కాదా సర్పంచ్గా ఉండింది? అప్పుడు ఎవరు హయాంలో ఈమె టెండర్లు వేసినారు? అప్పుడు మీకు ఇచ్చిన 20 లక్షలు అని సంగతి కూడా సాక్షి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సాక్షిలో వచ్చిన ఆర్టికల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అద్దు అదుపు లేని ప్రజాప్రతినిధి భర్త ఆగడాలంట. అది చెప్పాను కదా, నేనైనా నా భర్త మీద అంత ప్రేమ ఉందో లేదో కానీ సాక్షికి చాలా ఉంది. మీరు రాసిన ప్రతి ఒక్క మాటకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఎన్టీవీలో వచ్చిన ప్రతి ఒక్క దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. లాస్ట్లో నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ ఇద్దరు నాకు సమాధానం చెప్పాల్సిన, నాకు కాదు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. సాక్షిలో వచ్చిన మొదటి దీని గురించి మాట్లాడే ముందు చిన్న క్లారిఫికేషను నేను ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నా. ఒకటి, అహోబిలం నరసింహస్వామి గుడి ఏదైతే ఉందో అది కంప్లీట్గా మఠం చేతిలో ఉంది. దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మఠంలోకి చేర్పించేసినారు. ఇప్పుడు అంటే మఠంలో అడ్మినిస్ట్రేషన్ కానీ, ఉద్యోగాలు కానీ, లేకపోతే దాంట్లో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వానికి మాకు ఎటువంటి రోలు సంబంధము ఉండదు. ఇది క్లారిటీ ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది.
ఈ విష్ణువర్ధన్ రెడ్డి అనే ఎవరైతే వ్యక్తికి వచ్చిందో ఫుల్ పేమెంట్ గుడి ఏ రేట్ అయితే డిసైడ్ చేసిందో ఆ రేటుకి ఫుల్ పేమెంట్ ఇచ్చి కంప్లీట్ చేసుకోవడం జరిగింది ప్రాసెస్. ఎక్కడ కూడా రూపాయి వాళ్ళు గుడికి పెండింగ్ పెట్టలేదనే విషయము మరొకసారి సాక్షి వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము. రెండోది, జుట్టుకు సంబంధించిన టెండర్. ఈ జుట్టుకు సంబంధించిన టెండర్లో గొడుగునూరుకు సంబంధించిన ఒక మహిళ 1,50,00,000కి టెండర్లు పాడుకుంది. దాంట్లో 20 లక్షలు మాకు కట్టిందని చెప్పి తప్పుడు కూతలు తప్పుడు రాతలు రాసినారు. క్షమించాల. ఎందుకంటున్నానంటే ఆ మాట వాస్తవాలు తెలుసుకోకుండా, వాస్తవాలు తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయకుండా తప్పుడు మాటలు మాట్లాడినారు. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జుట్టుకు సంబంధించిన టెండరు మొదటిసారి పిలవడం జరిగింది. ఈ మొదటిసారి పిలిచిన టెండర్లో వచ్చింది వేరే జిల్లాకు సంబంధించిన వ్యక్తులు వేసుకున్నారు, వాళ్ళకు వచ్చింది, ఈమెకు కూడా రాలే. ఈ గొడిగినూరు వ్యక్తి, ఈ మహిళ ఎవరైతే ఉన్నారో గత 15 సంవత్సరాల నుంచి ఈ మహిళ జుట్టుకు సంబంధించిన టెండర్లో పాల్గొంటుంది. ఒక 2 రోజుల క్రితము సాక్షిలో అహోబిలంకి సంబంధించి ఆలగడ్డలో ఏదో అరాచకాలు జరిగిపోతున్నాయని చెప్పి ఒక ఆర్టికల్లో రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఎన్టీవీ ఛానల్లో కూడా అహోబిలంకి సంబంధించి ఒక స్టోరీ, ఒక బిట్ వేయడం జరిగింది. సడన్గా ఏంటబ్బా ఈరోజు ఎందుకు ఇంత మా గురించి ఇంత దృష్టి ఎందుకు పెడుతున్నారని చెప్పి అనుకున్నాను. తర్వాత గుర్తొచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అని. అంటే ఆయన పొద్దున లేవగానే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరెవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి మీద బురద జల్లే కార్యక్రమం తొందరలో పొద్దున్న లేయంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముందు పెడితే ఆయన చూసి సాటిస్ఫై అయ్యి ఈరోజు ఒక మంచి బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టుగా అటు సాక్షి వాళ్ళు అటు ఎన్టీవీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే గిఫ్ట్ అనమాట ఇదంతా. అంతేకాకుండా ఈరోజు నా ఏదైనా పనిలో పడి ఏదైనా బిజీ ఉండి నా భర్త గురించి నేనైనా ఒక రోజు ఆలోచించడం మర్చిపోతానేమో కానీ సాక్షి వాళ్ళు మాత్రము నాకన్నా ఎక్కువ ప్రేమ నా భర్త మీద చూపిస్తున్నారు. కానీ ఒకటి మాత్రము చాలా సంతోషం, మిగతా పేపర్లలో మాది స్టేట్ వైడ్ న్యూస్లో వేసినా వేయకపోయినా మా న్యూస్ అంటే స్టేట్ లెవెల్లో మమ్మల్ని ఫోకస్ చేసేది సాక్షి. కలెక్టర్ గారు నా బిడ్డకు పింఛన్ ఇప్పించండి, నడవలేడు తినలేడు, మా కుటుంబాన్ని ఆదుకోండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఓ తల్లి. వివరాలకు వెళ్తే నంద్యాల జిల్లాలోని మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్
లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.